నూతన సంవత్సర వేడుకలు షాద్ నగర్ జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. లోక్ అదాలత్ న్యూ ఇయర్ వేడుకలపై స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొంటారని, జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్, షీటీం, పెట్రోలింగ్ వంటి ప్రత్యేక పోలీస్ బృందాల నిఘా ఉంటుందని, నియోజకవర్గ ప్రజలు బాధ్యత మర్చి వ్యవహరించరాదని పోలీసు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో షాద్ నగర్ డివిజన్ ట్రాఫిక్ ఎస్ఐలు రవీందర్ నాయక్, లక్ష్మణ్ నాయక్లు పాల్గొన్నారు. ఈ ఇయర్లో సెప్టెంబర్ మంత్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అందులో ట్రాఫిక్ వైలేట్స్ సంబంధించినటువంటి కేసెస్ ఛానల్స్ పే చేయించారు. ఇందులో 500 పైన ఇప్పుడు పెండింగ్ ఛానల్స్ అని క్లియర్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఈ రోజుతో లాస్ట్. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఉండి డ్రైవ్ చేస్తారో వాళ్ళందరిపైన 650 కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆఫర్ మాదిరిగా డిస్కౌంట్ పెట్టారు. సో ఎవరైతే వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని వాళ్ళ వెహికల్స్ అన్నింటిపైన ఉన్నటువంటి ఛానల్స్ పే చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. సో దీనికి చాలామంది మాకు తెలియదు అని సమాధానం చెప్తుంటారు. దీని కొరకు మీరు ఈ ఛానల్ అనే యాప్లో వెళ్ళేసి ఈ వెహికల్ సంబంధించి మీ వెహికల్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెహికల్ పైన ఎన్ని ఛానల్స్ ఉన్నాయని కూడా మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని చూసుకొని మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి రావచ్చు. మా దగ్గర అవకాశం ఉంది. ఈ వెహికల్స్ పైన ఎన్ని ఉన్నాయో చూసేసి వివరాలు తెలియపరుస్తాం. మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది జనవరి 10th వరకు ఈ అవకాశం ఉంది. ఈలోపు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెహికల్స్ పైన ఎలాంటి పెండింగ్ ఛార్జ్ లేకుండా చూసుకోవాల్సిందిగా ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా 31st రోజు అనగా రేపు సండే రోజు నైట్ 10 నుంచి 1st జనవరి 2024 మార్నింగ్ 6 వరకు కూడా అందరు రోడ్డు పైన ఉంటారు. షాద్నగర్ ఎక్స్ రోడ్, ఎలికట్టె జంక్షన్, అట్లాగే అనూస్ జంక్షన్, కేశంపేట ఎక్స్ రోడ్, దూస్పల్ ఎక్స్ రోడ్, తర్వాత పుత్తూరు వై జంక్షన్, చేగూ బి జంక్షన్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ చౌరస్తాల్లో మా స్టాఫ్ ఉంటారు. సో మీరందరూ మాకు సహకరించాలని చేసి అప్పీల్ చేస్తున్నాం. ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఈ అందరికీ విజ్ఞప్తి, మరొకసారి ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని తీసుకుంటున్నాం. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. డిసెంబర్ 2023కి సంబంధించి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీటితో పాటుగా ట్రాఫిక్ కమ్యూటర్స్కు కొన్ని సూచనలు, సలహాలు, అలాగే కండిషన్స్ ప్రదర్శించుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఎవరైతే జరుపుకోవడానికి వెహికల్స్ పై వస్తుంటారో వారందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించవాలని, పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో అది చేసే వాళ్ళ మీద మేము శంషాబాద్ అండ్ షాద్ నగర్ ఈ 2 డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. వీటితో పాటుగా 2 వీలర్స్ పైన 2 మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు. సో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు, రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వీటితో పాటు 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారందరికీ కూడా స్పీడ్ కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి. సో వీటి స్పీడ్ని నియంత్రించడం కొరకు మేము షాద్ నగర్ అండ్ అమన్గల్ సరౌండింగ్స్లో కూడా స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రూల్స్ను అతిక్రమించి
అతివేగంతో ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేసుకోవాలి. వాళ్ళపైన కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.